భయ్య అందరికీ నమస్తే। ఈ రోజు మన షాప్ ఓపెనింగ్ వచ్చిన ప్రతి ఒక్క మెకానిక్ సోదరుకి చూస్తున్న మీకు అదే విధంగా మన సబ్స్క్రైబర్స్ కి అందరికీ పేరు పేరున థాంక్స్। అయితే ఈ రోజు ఈ షాప్ తీసుకోవడానికి మెయిన్ రీజన్ ఏంటంటే మనం కరిజ్మా వెహికల్స్ ఎక్కువ చేస్తుంటాం కదా, కొద్దిగా స్పేస్ అనేది ఎక్కువ కావాలని చెప్పేసి ఈ షాప్ అయితే తీసుకున్నాం భయ్య। ఓపెనింగ్ అయితే అయిపోయింది, ఆల్మోస్ట్ దేవుడికి టెంకాయ కొట్టేసాం, దేవుడికి చేయాల్సిన మంచి మర్యాదలు చేసుకున్నాం। ఆ తర్వాత ఆయన మనకి ఇవ్వాల్సినవి వెయిటింగ్ లిస్ట్లోకి అయితే నేనైతే వెయిట్ చేస్తున్నా। అయితే మన మెకానిక్ సోదరులు కానీ వచ్చేసారు, లోపలైతే దానికి సంబంధించిన వీడియోస్ అన్ని షూట్ చేసుకున్నారు। అయితే మీ అందరికీ థ్యాంక్స్ బై, ఎందుకంటే నేను పిలవంగానే వచ్చారు, అదేవిధంగా మన బదురుద్దీన్ సార్ కానీ వచ్చారు, మీకైతే థ్యాంక్స్ బై ప్రత్యేకంగా। అయితే ఇలా రెడీ అయిన షాప్కి దాదాపు మనం 80,000 రూపాయలు ఖర్చు పెట్టాం। ఏది ఒక రెంట్ షాప్కి 80,000 రూపాయలు ఖర్చు పెట్టి రెడీ చేసాం। అసలు ఎందుకు అంత ఖర్చు పెట్టాం, అసలు ఏం చేయించాం, అసలు ఈ షాప్లో ఏముంది అనేది మీకు చెప్పబోయేది చూద్దామా, లెట్స్ గో। ఓకే భయ్య, 80,000 ఎందుకు ఖర్చు పెట్టాను? మన కొత్త షాపు అండ్ పాత షాపు రెండు కానీ చూసుకుంటే పాత జైల్ పెట్రోల్ బంక్ ఆపోజిట్ ఉంటాయి, అంటే కోర్టుకి బ్యాక్ సైడ్ ఉంటుంది గుర్తుపెట్టుకోండి। ఇక్కడ కానీ చూసుకుంటే ముందుగా రబ్బీస్ తొలిచాము, ఇది చాలా డౌన్లో ఉండింది, దాదాపు 7 ట్రక్కులు రబ్బీస్ తొలిచాను। మన మేస్త్రిగా చెప్పారు రోడ్డు కంటే డౌన్లో ఉండకూడదు అన్నాడు, అంతే లేపించేస్తా పైకి। ఓకే, ఇక్కడ రబ్బీస్ తొలిచాను, ఇక్కడ రబ్బీస్ తొలిచాం కాబట్టి లోపల అంగడి కానీ డౌన్ అవుతుంది కాబట్టి అంగడి కానీ లేపాలి। అయితే ఇదంతా ఒక ప్లాన్ ఉంది భయ్య, ఎందుకంటే పక్కన కాల వేస్తున్నారు, కాల వేసిన తర్వాత ఏంటంటే మనం ఇటు సైడ్ కానీ బండ్లు పెట్టుకోవచ్చు, అంటే నెక్స్ట్ ప్లానింగ్ మీకు తర్వాత చెప్తాను, ప్రతి ఒక్కటి మనకి ప్లాన్ ప్రకారం ఉంటుంది। ఓకే, ఇప్పుడు లోపల కానీ చూసుకుంటే ఇప్పుడు దాకా దీంట్లో ఉన్నది ఏంటంటే పానీపూరి వాళ్ళు ఉన్నారు భయ్య, చాలా వరస్ట్గా ఉంది అసలు, ఇల్లు ఏందో నాకైతే అర్థం కాలేదు, కిటికీలు ఇస్తాను ఇంకా అది మీకు క్లారిటీగా అది కనబడేది, చాలా వరస్ట్గా ఉంది ఇది అసలు, ఇల్లు అని చెప్పుకున్నా కానీ ఇంకేదేదని చెప్పుకోవచ్చు, అంత వరస్ట్గా ఉంది। ఈ ఇంట్లో వాళ్ళు ఎట్టున్నారు నాకు అర్థం కావట్లేదు। ఓకే, ఇక్కడ నుంచి మనం కిటికీలు ఓపెన్ చేస్తే మనకి రోడ్డు కనబడుతుంది, మన షాప్లో ఉన్న లేదనేది వచ్చిన కస్టమర్కి కనబడుతుంది। ఓకే, ఇక్కడ చక్కగానే వేసుకోవాలి। ఇప్పుడు మన ప్రాసెస్ ఏంది, ఇక్కడ లోపల మొత్తం గచ్చి చేపించేసి ఈ ప్లేస్లో మనం బండి ఓపెన్ చేసుకునేదానికి, ఓకేనా, ఓపెన్ చేసుకునేదానికి లేకపోతే వగేరా ఇంజిన్ డౌన్ చేసుకుని లేకపోతే నార్మల్ వర్క్ చేసేదానికి ఇక్కడ లోపల పార్కింగ్, అంటే అక్కడ ఓపెన్ చేసిన బండ్లు తీసుకొచ్చి ఇక్కడ పెట్టినానికి। అయితే ఇక్కడంతా మొత్తం ఖాళీ అవ్వాలి కదా, ఆల్మోస్ట్ కానీ చూసుకుంటే లోపల ఒక బాత్రూమ్ ఉంది, ఇది స్నానం చేసేదానికి బాత్రూమ్ కట్టుకున్నారు, దీనంతా మనం కొట్టేయాలి। ఆల్మోస్ట్ మనం మేస్త్రిని అడిగా దీంట్లో ఏమన్నా వేస్ట్ సామాన్ వేసుకోవచ్చు అంటే ఇటు సైడ్ బోరం ఉండకూడదు వద్దు అన్నాడు। ఓకే మీ ఇష్టం, మీరు అలా చెప్తారా తీసేద్దాం అని చెప్పాను। పైన అంతా వాటర్ లీకేజ్ ఉంది, వర్షం పడితే ఎక్కడి నుంచి అంటే అక్కడి నుంచి వాటర్ లీక్ వస్తుంది, ఇదంతా లెక్కంతా మార్చేయాలి, ఎంత ఖర్చు అవుద్ది అది సరే ఒక ఎస్టిమేషన్ అయితే వేసుకున్నా। అయితే ఈ ఎస్టిమేషన్ కంటే క్రాస్ అయిపోయింది, చాలా ఎక్కువ అయిపోయింది। అయితే ఒకటి షాపు మనం తీసుకున్న తర్వాత మంది అనుకొని చేసుకుంటే దేవుడు ఆటోమేటిక్ ఇస్తాడని చెప్పి ఆలోచించుకొని 80,000 రూపాయలు ఖర్చు పెట్టేస్తాను ఫైనల్గా। ఓకే, ఈ గోళ్ళు గీళ్ళు అంగడి మొత్తం రూపురేఖలు అయితే మార్చేయాలి। అయితే ఈ రూపురేఖలు మార్చేయాలి కాబట్టి మనం ఎంతమంది వర్కర్తో పని చేయించాం, వాళ్ళ కాడ ప్రాబ్లమ్స్ ఏమైనా ఫేస్ చేసామా అనేది కానీ మీకు ఒక్కొక్క వర్క్ అని చూపిస్తా, వాళ్ళ గురించి కానీ మీకు చెప్పేస్తాను। ఓకేనా, షాప్లో ఫస్ట్ బేల్దార్ మెస్త్రి కానీ స్టార్ట్ చేద్దాం। ఓకే, టోటల్గా అయితే బేల్దార్ వర్క్ అయితే స్టార్ట్ అయిపోయింది। బేల్దార్ అయితే గచ్చు స్మూత్గా కావాలా రఫ్గా కావాలన్నాడు, నేను రఫ్గానే కావాలి నాకు అని చెప్పాను, తర్వాత నాకు అనిపించింది స్మూత్గా పెట్టుకుంటే బాగుండేది, తర్వాత రఫ్గా పెట్టించేస్తాం। అయితే ఏడకైతే బేల్దార్లో అయితే నాకు అంత కన్వీనియంట్ అనిపించలేదు, ఏదో నామకా వాచ్ చేశారు। ఓకే, నెక్స్ట్ కానీ చూసుకుంటే ఏదైతే మనకి బయట డోర్ ఉందో డోర్ అనేది చాలా చిన్నది ఉంది, లోపలకైతే బండ్లు పట్టడం లేదు కాబట్టి షట్టర్ పెట్టేద్దాం, షట్టర్ పెట్టే అంత కాస్ట్ నాకు లేదు, సీప్ అండ్ బెస్ట్లో ఏం చేస్తే బాగుంటుంది అని చెప్పాను। కొద్దిగా డోర్ కొద్దిగా ఎక్స్టెన్షన్ చేసి పెద్దది చేసి లాస్ట్లో గోడ అయితే చెక్కిచ్చేసి మళ్ళీ గోడకు ఒక ఫ్రేమ్ లాంటిది కొట్టేసి గోడలకు అయితే దింపేద్దాం, ఏది చేసినా సరే ఖర్చు తక్కువలో చేసామని చెప్పాను। సింపుల్గా మన సబ్బు అయితే మంచి ప్లాన్ చేసి ఎక్కడికైతే డోర్ అయితే చేశాడు। నెక్స్ట్ ఏదైతే పైప్ లైన్ ఉందో పైప్ మనం ఫ్యూచర్ ప్లానింగ్లో ఉన్నాం కదా, ఎందుకంటే ఏదో ఒకటి చేయాలని, ఇప్పుడు కానీ మనం వాట్సాప్ ఛానల్ ఫాలో అయితే ఎందుకు ఈ పైప్ లైన్ అనేది మీకు అర్థమైపడుతుంది। మన నాగార్జున గారు అయితే మంచి పైప్ లైన్ అయితే లాగిచ్చేసి దానికి ఒక ప్లాన్ ప్రకారం అయితే చేపించేసాను, మంచి వర్క్ బాగా చేస్తాడు। అయితే ఓకే, నెక్స్ట్ కానీ చూసుకుంటే ఏదైతే గచ్చు ఉందో బయట గచ్చు లోపల రూమ్లో గచ్చు మొత్తం అయితే రెడీ అయిపోయింది, గచ్చు రెడీ అయిపోయింది కాబట్టి మనం పైప్ లైన్ లాగిచ్చాం కాబట్టి గచ్చుకు బాగా నీళ్లు పట్టుకోవచ్చు అని ప్లాన్ చేశాను। అసే ఆ 2 రోజులు అయితే పైప్లో నీళ్ళే రాలేదు, ఎదురుకొని పెట్రోల్ బంక్లను తీసుకొచ్చి నీళ్లు పోసి టోటల్గా గచ్చు అయితే తడిపాను। ఇప్పుడు కదా అసలు వర్క్ స్టార్ట్ అయింది, అంటే లోపల కరెంట్ లైన్ లాగేయాలి, పెయింటింగ్ కొట్టించాలి, లోపల రేకులకి పైన సీలింగ్ వేయించాలి, ఇంకా ఇక్కడి నుంచి ఖర్చు అనేది పెరగద్ది। అయితే మనం ఫస్ట్ ఏం చేయాలంటే ఈ బండికి అంటున్నాను, ఈ షాప్కి డోర్ బిగించాలి కాబట్టి డోర్ బిగించాలంటే ఈ షాప్కి పవర్ కావాలి, అంటే పవర్ కానీ లేదు చాలా వరస్ట్గా ఉంది, దానికోసం మనం ఏం చేస్తామంటే లైన్ మ్యాన్ పిలిపించి మీటర్ కొట్టించి కొత్త వైర్ తెప్పించి కొత్త వైర్ కనెక్షన్ అయితే లోపలికి అయితే షాప్లో తీసుకొచ్చారు। కనెక్షన్ తీసిన తర్వాత నెక్స్ట్ ఏంది
ఫోటోస్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు. ఓకే బే, షాప్లోకి పవర్ వచ్చింది కాబట్టి దార్బనం సంబంధించిన కమ్మిలు కొట్టి పెట్టినాడు. ఆ కమ్మిలు అయితే కట్ చేయించేసి దార్బనం బయట లాగిచ్చేసి, అదేవిధంగా మనకి గోడలకి హోల్స్ ఉన్నాయి కాబట్టి మళ్ళీ మనం ఏదైతే డోర్ ఉందో డోర్ అనేది పెద్ద చేయించాం కాబట్టి దీనికోసంగా మళ్ళీ బేల్దారి మేస్త్రి కావాలి కాబట్టి ఆయన్ని పిలిపించి దార్బనం బయట లాగిచ్చేసి మనం ఎంతవరకు అయితే పెద్ద చేయించాలో అంతవరకు పెద్ద చేయించేసి దార్బనం అనేది అదే డోర్ అయితే బిగిచ్చేసాం. అదేవిధంగా షాప్లో పవర్ అనేది లాగిచ్చాం కానీ లోపల అయితే ఎలాంటి కరెంట్ లైన్ అయితే లేదు. ఈ బోర్డు వరకే బిగించుకున్నాను, ఎందుకంటే రోజుకి 1800 లెక్కన 2 రోజులు కూలి అడిగాడు, నా వల్ల కాదు అని చెప్పాను. పక్కనది ఇది పడిపెడుకుంది, దీన్ని జాగ్రత్త చేసుకోమని చెప్పాడు. అయితే లోపల షాప్లో సంబంధించిన కరెంట్ లైన్ మొత్తం నేనే లాక్కున్నా ఓన్గా. అయితే కొద్దిగా నాకు ఆల్మోస్ట్ ఐడియా ఉంది కాబట్టి వెహికల్ సంబంధించి దానికి సంబంధించిన మొత్తం పవర్ లైన్ అయితే నేను లాక్కున్నా. లోపల చూడండి లైట్లు గీట్లు అయితే ఇంకా ఏం బిగిలేదు, ఎందుకంటే మొత్తం పెయింటింగ్ వేసినారు. చూద్దాం, ఇక్కడ స్విచ్ బోర్డులు ఈ పైప్ లైన్ మొత్తం నేనే లాక్కుంది. ఓకే, చాలా నీట్గా లాక్కుండా అలాంటి దాంట్లో మనకి ఇబ్బంది ఏం లేదు. అయితే మొత్తం పెయింటింగ్ అయిపోయిన తర్వాత ట్యూబ్ లైట్లు వేసుకుందాం అని చెప్పి అనుకున్నాను. లోపల అయితే పెయింట్ వర్క్ జరుగుతుంది, అదేవిధంగా బయట కానీ పెయింట్ వర్క్ అయితే మొత్తం కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు పెయింట్ వర్క్ అయిపోగానే మనం లోపల సీలింగ్ కోసం, అది ఇప్పుడు మీరు డైలీ వీడియోస్ కానీ చూస్తుంటే మీకు అర్థం అవుద్ది, ఏదైతే కమ్మిలు అయితే తెప్పించి మన లోపల అయితే వేయించేసి ఏదైతే మన షాప్ పక్కన అబ్బాయి ఉన్నాడో ఆ అబ్బాయిని పిలిపించి మనకి గోడ లెంత్ ఎంత ఉందో చూసుకొని దానికి సరిపేటుగా మొక్కలు కట్ చేయించి, ఎందుకంటే లోపల రేకుల కింద పెట్టడానికి సేఫ్టీ కోసంగా ఈ తెప్పించాను. ఇది అసలు అనవసరం మన రెంట్ అంగడికి, అయితే మన సేఫ్టీ బాగుండాలి కాబట్టి అందుకని ఇవన్నీ చేయించి లోపల మొక్కలు ఎన్ని మొక్కలు కావాలి ఎలా కావాలి అవన్నీ కట్ చేయించాను. ఈ కట్ చేయించిన తర్వాత పైన అడ్డంగా దిమ్మిలు ఉన్నాయి చూస్తా, ఆ దిమ్మిల కోసంగా ఇలాంటి చిన్న చిన్న క్లాంప్ చేయించా, ఎందుకంటే ఈ క్లాంప్ అనే సపోర్ట్ దీనికి ఇలా వేసేదానికోసంగా. అంతేనే కదా, ఇలా పెట్టి ఆ రాడ్లకు కానీ వెల్డింగ్ చేసామంటే ఇంకా స్టామినా పెరగద్ది. ఓకేనా, అది లోపల ఉన్న వర్క్ అనేది పెయింటింగ్ వర్క్ అనేది మొత్తం కంప్లీట్ అయిపోయింది కాబట్టి కుక్కలు అనేది లోపల దాకా వస్తాయి కాబట్టి బయట గేట్ కానీ వెల్డింగ్ చేయించామంటే గేట్కి కానీ పెయింటింగ్ వేయించచ్చు అనుకున్నా. అదేవిధంగా లోపల ఈ ప్లేస్లో చెక్క పెట్టి దీని మీద ఇంజిన్ బిగించాలని ప్లాన్ చేస్తాను. అయితే ఇంజిన్ బిగించాలని కాదు, ఇది ప్రజెంట్ కూర్చునేదానికి యూస్ చేస్తాను. ప్రజెంట్ కూర్చునేదానికనే కాదు, దీని మీద వేస్ట్ సామాన్ అయితే పడేస్తున్నాను. మీకు కనబడుతుంటుంది, వాట్సాప్ ఛానల్లో చూసినప్పుడు కనబడుతుంటుంది. అదేవిధంగా హరణ్య కొద్దిగా టైం ఉంది కాబట్టి ఈ బ్యాటరీ కేసు తీసుకొచ్చి అన్న ఇంజిన్ బిగించినప్పుడు ఇంజిన్ కేసులకి పెయింటింగ్ పోతుంది, దీనికి చెక్క కొట్టన్న ఇంకా టైం ఉంది కాబట్టి స్పాండర్ల డబ్బాలు ఆక్కొచ్చి అన్న దీన్ని గమ్మేసి ఈ లెదర్ అయితే అతిపించని చెప్పాను. సరే ఓపెనింగ్ టైం దగ్గర పడుతుంది కాబట్టి సాబ్బాయిని మీకు ఇచ్చి సాబ్బాయి బయట ఫ్లెక్స్ బోర్డుకి అయితే రెడీ చేయని చెప్పాను. ఫ్లెక్స్ బోర్డు ఒక ప్లాన్ ఇచ్చి బోర్డు అయితే ఇలా అయితే ఫిక్స్ చేశాడు. ఆ తర్వాత వేసి ఫ్లెక్స్ బోర్డు ఆర్డర్ పెట్టి ఫ్లెక్స్ బోర్డు రెడీ అవ్వగానే తీసుకొచ్చి అతికిపిస్తే ఇక్కడికి షాప్ వర్క్ అనేది టోటల్ కంప్లీట్ అయిపోయింది. 80,000 క్లోజ్. మా ఇంటి మహాలక్ష్మి వచ్చి వాకిట్లో ముగ్గేం కానీ ఓపెనింగ్ కానీ స్టార్ట్ అయింది. పార్వతీ పరమేశ్వర నీరాజనం దర్శయామి. వల్లి దేవసేన సరి సుబ్రహ్మణ్య స్వామి నమ నీరాజనం శిరడి సన్ నీరాజనం దర్శయామి. ఓకే భయ్య, టోటల్గా అది ఇది మన కొత్త షాప్ అయితే ఎక్కడ కానీ చూసుకుంటే మనకి దీంట్లో ఇక్కడ ఈ ప్లేస్లో వర్క్ చేసేదానికి ఈ ప్లేస్ అనేది పార్కింగ్ కోసంగా. మనం ఎప్పుడైతే ఇంజిన్ కానీ ఏదైనా సరే ఇప్పుడు ఈ బండికి ఇంజిన్ రెడీ అయ్యేంత వరకు ఈ బండితో వర్క్ లేదు కదా, మనకి బాడీతో వర్క్ లేదు కదా, అందుకని అయితే ఇక్కడ పెట్టేసాము. ఓకేనా, ఏడైతే బండి ఉంది ఏడైతే మన వర్క్ ఏడగానే చూసుకుంటే ఆల్మోస్ట్ మన ఈ షాప్ గురించి చెప్పాలంటే ఒక రకంగా చెప్పాలంటే బేల్దారి మేస్త్రితో రిస్క్ పడ్డాను, పెయింటర్లతో రిస్క్ పడ్డాను, వెల్డింగ్ షాపులతో రిస్క్ పడ్డాను. అయినా సరే ఎంత డబ్బులు ఖర్చు పెట్టినా సరే ఆ క్వాలిటీ అనేది ఇలాపోతున్నారు, అది మెయిన్ మైనస్. అది ఏడగాని చూసుకుంటే కొన్ని అయితే చెప్తాను మీకు. ఈ ఎలక్ట్రీషియన్ వర్క్ అని చూసుకుంటే ఈ స్విచ్ బోర్డులు అండ్ ట్యూబ్ లైట్లు బిగించడానికి ఓన్లీ ఛార్జ్ వరకు 4 డేస్ వరకు రోజుకి ఇద్దరు లెక్కన మనిషికి 1000 రూపాయలు లెక్కన ఇవ్వాలన్నాడు. అటు ఇటు కాదు పోయి ఫైనల్గా కాంట్రాక్ట్ బేసింగ్ ఇచ్చేస్తే ఎంత చేస్తారంటే 6000 రూపాయలు అడిగాడు. ఈ స్విచ్ బోర్డు, ఇక్కడ 4 ట్యూబ్ లైట్లు, ఒక ఫ్యాను, ఇక్కడ ఒక బోర్డు, ఇక్కడ ఒక బోర్డు, ఇది నెక్స్ట్ ఈ రూమ్లోకి వస్తే 2 ట్యూబ్ లైట్లు, ఒక ఫ్యాను, ఇక్కడ ఒక బోర్డు, కంప్యూటర్కి ఇక్కడ ఒక బోర్డు. ఇది ఈ బిగించడానికి 4 రోజుల వరకు ఎంత 8000 ఛార్జ్ అడిగా. ఆ తర్వాత ఏంటంటే అడిగి కాదు ఫైనల్గా కాంట్రాక్ట్ బేసింగ్ ఇస్తాం, మీరు ఎప్పుడైనా చేసుకుని ఏమైనా చేసుకుని అంటే లాస్ట్కి ఫైనల్గా 6000 ఇవ్వన్నాడు. 6000 కాదు భయ అని చెప్పేసి ఓన్లీ ఆన్ అండ్ ఆఫ్ ఆ ఫీజు లింక్ వరకు సెట్ చేసుకెళ్ళిపో, మిగతా నేను చేసుకుంటా అని చెప్పేసి నేను 2 డేస్లో చేసుకున్నాను. నేను ఒక్కడనే
2 డేస్లో చేసుకున్నాను. ఓకేనా, దానికి 300 రూపాయలు ఇచ్చే వాళ్ళకి, మిగతా మొత్తం లైన్ గిన్ మొత్తం నేనే లాక్కున్నాను, ట్యూబ్ లైట్లు కానీ ఫ్యాన్లు కానీ అది. ఇంకా నెక్స్ట్ పెయింటింగ్ వర్క్ చూసుకుంటే పెయింటింగ్ వర్క్ అనేది అంతగా నాకేం నచ్చలేదు. ఏదో వేసామంటే వేసాం, వెళ్ళామంటే వెళ్ళాం, తీసుకున్నామంటే తీసుకున్నాం అంటున్నారు. ఈ డోర్కి నేను సెకండ్ టైం వేసుకున్నా, కొద్దిగా క్లీన్ చేసుకొని. మీకు క్లారిటీగా అర్థం అవ్వాలంటే దీన్ని చూపించాలి, వీళ్ళ వర్క్ కిందనేది. మినిమం మనం పెయింటింగ్ వేస్తున్నాము, దీన్ని కొద్దిగా గీకదామే అన్న ఆలోచన లేదు. ఏంటి భయ్యా పని, ఏదో మనం తీసుకున్న డబ్బుకి కొద్దిగానే న్యాయం చేయాలి. 100లో ఒక 30% అన్న ఈ పెయింట్ గీకేస్తే ఏం పోద్ది భయ్, ఇదేమన్నా లేకుండా ఉందా, లేచిపోయింది కదా. చూడండి ఎంత గలీజ్గా ఉంది. ఈడెంత దరిద్ర పెయింట్ కాకపోతే ఈ ట్రే అనేది లోపల నుంచి బయట వస్తుంది, తీసి పెయింట్ వేయాలి కదా. వీళ్ళు పెయింటర్లో లేకపోతే ఆడ ఏమన్నా చెత్తలో పడిపోయిన వాళ్ళని తీసుకొచ్చుకొని ఎవరైతే మెయిన్ మేస్త్రీలు ఉంటారో 50కో 100కో మాట్లాడకొచ్చుకొని వాళ్ళు కూడా పెయింటింగ్ వర్క్ చేపిస్తారేమో కానీ నాకు తెలియదు. వీళ్ళైతే నాకు తెలిసి వర్కర్లు అదే కాదు. తర్వాత సెకండ్ టైం అయితే నేను వేసుకున్నా డోర్కి, అదేవిధంగా పైన కమ్మిలకే నేనే వేసుకున్నా మొత్తం. ఈ కమ్మిలకైతే 1 డే ఇద్దరు వేసుకుంటే 2000 తీసుకుంటే నేను జస్ట్ ఒక 4 అవర్స్లో మొత్తం చేత్తో గుడ్డ తడ చేసుకొని అయితే మొత్తం పూసుకునేసాను. ఇంకా ఎందుకు వేయించాం ఏంటంటే జస్ట్ సేఫ్టీ భయ్యా, పైన ఉండేది రేకులు కదా, అందులో ఏంటంటే మన అంగడి చాలా లోపల ఉంటుంది. ఓకేనా, రోడ్డు అయితే ఇక్కడ ఉంటుంది అంగడి, అందుకని ఏంటంటే నైట్ టైం సేఫ్టీ, రేకులు పగలకొట్టి లోపల దిగి ఏదైనా ఇష్యూ జరగకముందు మనం జాగ్రత్త పడడం మంచిది అనేది నా ఉద్దేశం. ఇది వెల్డింగ్ వర్క్లో కానీ చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేశాను. ఇంకా వెల్డింగ్ వాళ్ళు మనకి షాప్ ముందర ఉన్నారు కదా, వాళ్ళు కానీ కొద్దిగా ఇబ్బంది పెట్టారు. మనకి కరెక్ట్గా ఎగ్జాక్ట్ చేయరు, అది ఎందుకు చేరేమో కానీ మనం డబ్బులు ఇవ్వని చేయరు, లేకపోతే ఎందుకు చేరేమో కానీ మనం వాళ్ళ కలర్లో పడం, అంటే చాలా చీప్గా కనబడతాం మనం వాళ్ళకి. ఏ విధంగా చీప్గా, ఏమేస్తాలే డబ్బులు చేస్తాంలే అంటారు. అది ఏందో అర్థం కాదు. మీరు పని చేసి డబ్బులు ఎంత అడిగితే ఈకపోతే మీరు పని చేయలేదు కానీ, లేకపోతే ఏదో అది చేయాలంటే ఇంత అవద్ది, మీరు పెట్టుకోగలుగుతారా పెట్టుకోలేరా అని కానీ అడగకుండా చేశారు. అది టోటల్గా ఏదో విధంగా అయితే జరిగిపోయింది. ఇంకా పెయింటింగ్ వర్క్ గురించి చెప్పేశాను, ఎలక్ట్రీషియన్ గురించి చెప్పేశాను. ఇంకా ఈ టీవీ అనేది నేనే ఫిట్ చేసుకున్నాను, ఇక్కడ పూజగానే అయిపోయింది. ఇంకా ఈ రూమ్ అయితే ఇది ఓకేనా. ఇంకా దీంట్లో స్పేర్స్కి సర్దుకోవాలి. ఇక్కడ వచ్చి అయితే ర్యాక్లు కొట్టుకోవాలి, ఎందుకంటే ఆ పాత షాప్లో ఉన్న ర్యాక్లు మొత్తం చేసి ఓన్లీ షాప్ వరకు ఆడ ఉంటుంది, కొన్ని టూల్స్ వరకు ఆడ పెడతాం. అయితే ఈ షాప్ గురించి మీకు మొత్తం చూసేస్తారు కదా, బయట నుంచి చూపిస్తుంటే వచ్చాను కదా. ఆల్మోస్ట్ మన పిల్లడు సామాన్ క్లీన్ చేస్తున్నాడు. ఓకేనా, ఇది